ఇంకా ప్రభువా, ఎక్కడైతే వెనుకబడి ఉన్నామో వాటిని మీరు మాకు తెలియజేసి ముందుకు నడిపించండి ప్రభువా. సంవత్సరములు గడుచుచుండగా నూతన పరచబడే వారిగా మీరు మమ్మల్ని చేయండి. ఎప్పటికీ అదే స్థితిలో ఉండకుండా ప్రభువా, క్రీస్తు పోలికలోనికి ముందుకు సాగగలిగినట్లుగా మీరు మమ్మల్ని నడిపించండి. ఈ సంవత్సరం మాకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా, నీ ఆత్మతో మేమందరం నింపబడి దీవించబడినటువంటి వారముగా మేమందరం ఉండగలుగునట్లు నీ కృపా సమృద్ధిని మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన గీతాల్లోంచి 87వ పాటలోని 5, 6, 3 చరణాలు పాడుకుందాం. సిలువను మోసికొని సువార్తను చేపట్టి, సిలువను మోసికొని సువార్తను చేపట్టి నూతన సంవత్సరం రాగానే చాలా హడావిడి, చాలా హంగామా. కానీ
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసును వెంబడించడానికి ఎంత భాగ్యం ఇచ్చావయ్యా అని క్రైస్తవుడు ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి సంతోషిస్తాడు. కాబట్టి లోకమంతా వేరే హంగులతోటి వేరే పనులతోటి బిజీగా గడుపుతూ ఉంటే మనము దేవునితో గడపడం అనేది చాలా గొప్ప భాగ్యం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే పాడేదా హల్లెలూయా, ప్రభు వచ్చుచున్నాడు హల్లెలూయా. క్రైస్తవుని యొక్క ఆనందం సంవత్సరములు గడిచిపోతున్నందుకు కాదు, కానీ ఈ సంవత్సరంలో గడిచిపోవడం ద్వారా తన ప్రియుడు దగ్గర సమీపించే సమయము ఆసన్నమైంది అని క్రైస్తవుడు సంతోషిస్తాడు. ప్రభువు వచ్చుచున్నాడు హల్లెలూయా అని సంతోషిస్తాడు. ఆయన వచ్చుచున్నాడు గనుక సజీవ యాగముగా మన శరీరములను మనము సమర్పించి పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై దేవుని స్తుతించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గత రాత్రే అనగా ఈ నూతన సంవత్సరపు మొదటి ఆరాధనలో మీతో ఉండాలని ఎంతో ఆశపడినాను. దేవుని కృపను బట్టి రెండవ ఆరాధనకు దేవుడు అవకాశం ఇచ్చినాడు కనుక కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టినాము. గత సంవత్సర కాలంలో ఈ విధముగా దేవుడు తలంచినట్లుగా, దేవుడు ఆశించిన రీతిగా మనము ఆశీర్వదించబడకపోవడానికి, లేకపోతే దేవుడు ఆశించిన స్థాయిలో మనం ఉండకపోవడానికి ఉండినటువంటి కొన్ని ఇన్విజిబుల్ బ్యారియర్స్, కనబడనటువంటి అడ్డంకులు ఏ ఉన్నాయో వాటిని ఈ నూతన సంవత్సరంలో విడిపించుకొని దేవుని యొక్క మెండైనటువంటి దీవెనలను, ఆశీర్వాదములను ఈ సంవత్సరంలో మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదమును మనం పొందుకోకుండా ఉండడానికి, ఆయన ఆశించిన రీతిగా మనము ఆత్మీయాభివృద్ధి పొందకపోవడానికి ఉండినటువంటి కొన్ని కనబడనటువంటి అడ్డంకులేవో కొన్ని చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనంలోని మొదటి భాగం చదువుకుందాం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు. అలాగే హోషయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలోని మొదటి భాగం చదువుకుందాం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఈ రెండు సందర్భాలలో కూడా దేవుని గూర్చిన జ్ఞానము లేని వారు చెరపట్టబడతారట. దేవుని గూర్చిన జ్ఞానము లేని వారు చెరపట్టబడిపోతారు. దేవుని గూర్చిన జ్ఞానము లేని వారు నశించిపోతారు. దేవుడు ఆశించిన రీతిగా మనము ముందుకు సాగలేకపోవడానికి కారణం, అపవాది చేత చెరపట్టబడడానికి కారణం దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవడం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నేను మరలా అదే అజ్ఞానిగా నేను అడుగు పెట్టాలని కోరుకోవడం లేదు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో మరలా చెరపట్టబడుతున్నటువంటి వానిగా, అపవాది చేత బందీనైపోతున్న వానిగా నేను మిగిలిపోకూడదు. ఈ నూతన సంవత్సరంలో నేను నశించిన వ్యక్తిగా మిగిలిపోవడానికి వీల్లేదు ప్రభువా. నేను ఆశీర్వాదమునకు వారసుడనవడానికి పిలువబడినాను గనుక నేను జ్ఞానముతోటి, నీ జ్ఞానముతోటి నింపబడిన వ్యక్తిగా నేను ఉండాలని కోరుకుంటున్నానని ఎందరైతే భావించి నాతో ఏకీభవిస్తారో వారందరూ కలిసి, నాతో కలిసి ఏకీభవించి దేవుని వైపు చేతులెత్తి ఈ ప్రార్థన నాతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మనందరం కలిసి ఈ పాత సంవత్సరపు యొక్క అజ్ఞానమును విడిచిపెట్టి
దేవుని జ్ఞానముతో ఈ సంవత్సరం నింపబడి ముందుకు సాగే వారిగా దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం. దేవుని వైపు తిరిగి మనం దేవునితో ఈ ప్రార్థన చెప్దాం. ఓ మా గొప్ప దేవా, ఇదిగో తండ్రి, నేను నీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాను, చాలా విషయాలలో నీ చిత్తమును విడిచిపెట్టి నీ వాక్యమును గూర్చిన జ్ఞానము లేక అజ్ఞానముగా ప్రవర్తించాను ప్రభువా. అది ఒక పాపమని ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను. క్రీస్తు రక్తములో నా పాపమును కడిగివేయమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను. నా ప్రభువా, నన్ను నువ్వు క్షమిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నీ జ్ఞానముతో నన్ను నింపి నీ యొక్క వారసునిగా, నీ యొక్క బిడ్డగా క్షేమమునకును ఆశీర్వాదమునకును నేను వారసుడనవునట్లు ప్రభువా, నా పట్ల నీ కృపను విస్తరింప చేయమని నా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మనల్ని అందరినీ దేవుడు అట్టి అజ్ఞాన దశ నుండి విడిపించి దేవుని జ్ఞాన మార్గం వైపు నడిపించునుగాక. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోకుండా అడ్డగించే వాటిల్లో మొట్టమొదటి ఆటంకం ఏంటో చూసాం. అది అజ్ఞానం. దాని నుండి దేవుడు మనల్ని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ ఆటంకము అన్బిలీఫ్, అపనమ్మిక. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 13 వచనాలు మనం చూస్తే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, విశ్వాసము లేకపోవడం, అపనమ్మిక కలిగి ఉండడం. మామూలుగా అయితే ఖచ్చితంగా నమ్మే వ్యక్తినే, కానీ మామూలుగా అయితే నేను నమ్మేదాన్ని, అసలు నేను ఖచ్చితంగా దేవుడు చేస్తాడని నమ్మేదాన్నే, కానీ అప్పుడు పరిస్థితి వేరుగా ఉందిలే అక్క, అప్పుడు పరిస్థితి వేరుగా ఉందిలే అన్న అని మనం సమర్థించుకున్నామా? దయచేసి గమనించండి, బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, అపనమ్మిక అనేది ఒక పాపము అని సెలవిస్తూ ఉన్నది. అవిశ్వాసం అనేది ఒక పాపము. ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి దేవుడు అంటున్నాడు, విశ్వాసము లేని హృదయము దుష్టుని హృదయము అంటున్నాడు. ఎవరి జీవితాలలో అయితే విశ్వాసము ఉండదో అది అపవాది హృదయానికి సమానమైనటువంటి హృదయం అట. కాబట్టి మనమందరం కలిసి ఈ నూతన సంవత్సరంలో దేవుని వైపు తిరిగి చెప్దాం, ప్రభువా, గత సంవత్సరంలో నేను అనేక విషయాల్లో నేను అపనమ్మిక చూపించాను, అనేక విషయాల్లో అవిశ్వాసాన్ని కనబర్చాను. అది దుష్టుని యొక్క హృదయానికి ప్రతీకగా నా హృదయం మార్చబడిందని నేను ఇప్పుడు గమనించాను. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అటువంటి శాపం నుండి నన్ను విడిపించి విశ్వాసములో నేను వృద్ధి పొందే వ్యక్తిగా నన్ను చేయమని దేవుని వైపు తిరిగి మనం అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి దేవుని వైపు చేతులెత్తి నాతో కలిసి ప్రార్థన చెప్పండి. నా ప్రియ ప్రభువా, ఇదిగో తండ్రి, ఇప్పుడే నీ మాటను బట్టి నేను గ్రహిస్తూ ఉన్నాను, అపనమ్మిక ఒక పాపమని. అపనమ్మిక దుష్టుని హృదయం వలె నా హృదయాన్ని మార్చివేస్తుందని ఇప్పుడు నువ్వు నాకు తెలియజేశావు. ఇదిగో తండ్రి, నేను ఒప్పుకుంటున్నాను, అట్టి పాపము నాలో ఉన్నది, దాని నుండి నన్ను విడిపిస్తావని నిన్ను ఆశ్రయిస్తున్నాను. క్రీస్తు రక్తంలో నా హృదయాన్ని కడగండి. ఆత్మదేవా, ఇదిగో నాలో ఉండిన అవిశ్వాసాన్ని తీసివేయండి. విశ్వాసములో వృద్ధి పొందిన వానిగా ఈ నూతన సంవత్సరంలో విశ్వాసము ద్వారా జయించిన వ్యక్తిగా నేను నిలవాలని ఆశపడుతూ నీ ఎదుట ప్రార్థిస్తున్నాను. క్రీస్తు ద్వారా
అట్టి విశ్వాస జీవితాన్ని స్వతంత్రించుకుంటున్నాను. నాకు సహాయపడుతున్నందుకు నీకు వందనములు తండ్రి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనలో ఉండినటువంటి అవిశ్వాస జీవితాన్ని సంపూర్తిగా తీసివేసి విశ్వాసము కలిగినటువంటి ముందుకు సాగేటటువంటి జీవితాన్ని, జయించే జీవితాన్ని అనుగ్రహించునుగాక. రెండవ ఆటంకం ఏమిటి? అవిశ్వాసము. మొదటి ఆటంకము అజ్ఞానము, రెండవ ఆటంకము అవిశ్వాసము, మూడవ ఆటంకము, మూడవ అడ్డంకి అన్కన్ఫెస్డ్ సిన్, ఒప్పుకొననటువంటి పాపం. చూడండి, దేవుడు సమస్త మానవాళి యొక్క పాపములను క్షమించడానికి ఆయన కుమారునికి అధికారము అనుగ్రహించాడు. అయితే ఒక్క పాపాన్ని మాత్రం క్షమించడానికి ఆయనకు అధికారం లేదు. ఏ పాపం అంటే ఏదైతే మనము ఒప్పుకొనమో ఆ పాపం. దేవుడు మనము ఒప్పుకొనని పాపాన్ని దేవుడు క్షమించలేడు. కాబట్టి చాలా విషయాల్లో మనం ఇది ఒప్పుకోకపోతే ఏమవుతుందిలే, ఏం కాదు, మనం దేవుడు క్షమిస్తాడులే, ఆయన మన సమస్త పాపాలకు పరిష్కారం కోసం ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి నాకు క్షమాపణ దొరుకుతుందిలే అని మనం ఏవైనా ఒప్పుకొనకుండా ఉంటే అవి మనం దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకోకుండా, మేలులు పొందుకోకుండా, దీవెనలు పొందుకోకుండా, అభివృద్ధి పొందుకోకుండా అడ్డంకిగా మారే అవకాశం ఉన్నది. అడ్డంకిగా మారుతాయి. కనుక అటువంటి అన్కన్ఫెస్డ్ సిన్, ఒప్పుకొననటువంటి పాపము మనలో ఏదైనా ఉన్నదా? ఒకసారి మనము దేవునితో చెప్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడినట్లుగా, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి దేవుని యొక్క కనికరం కొరకు మనము దేవుని వైపు తిరిగి ప్రార్థన చేద్దాం. మీరందరూ నాతో కలిసి ఈ ప్రార్థన చెప్తారని ఆశపడుతూ ఉన్నాను. మనందరము కలిసి దేవుని వైపు చేతులెత్తి, ప్రభువా 2 అడ్డంకులు తీసివేశావు, 3వ అడ్డంకి ఇదిగో ఒప్పుకొనని పాపం అని చెప్తా ఉన్నావు గనుక నాలో అట్టి పాపం ఉంటే దాన్ని ఈ క్షణంలో ఒప్పుకుంటున్నానని చెప్పాను. దేవుని వైపు తిరిగి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా తండ్రి, ఇదిగో ప్రభువా, గత సంవత్సర కాలంలో ఎన్నో ఒప్పుకొనని పాపములు నాలో ఉన్నాయి. నేను ఈ క్షణాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభువా. నాలో ఉండినటువంటి అటువంటి ఒప్పుకొనని పాపములన్నిటినీ ఈ క్షణమందే ఒప్పుకుంటున్నాను ప్రభువా. వాటన్నిటి నుండి నన్ను నువ్వు విడిపించు. ఇదిగో ప్రభువా, ఈ క్షణం నుండి నాలో ఒప్పుకొనని పాపమేది లేకుండా పరిశుద్ధాత్మదేవ నా హృదయాన్ని శుద్ధి చేయండి. క్రీస్తు రక్తంలో నన్ను కడగండి, నన్ను పవిత్రపరచుమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమందు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 3వ ఆటంకము ఒప్పుకొననటువంటి పాపము. మనలో నుండి దేవుడు అట్టి ఒప్పుకొననటువంటి పాపములన్నింటినీ తీసివేసి ఈ నూతన సంవత్సరంలో దేవుని ఎదుట సమస్త విషయములలో ఒప్పుకునే వారిగా ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టునుగాక. 4వ పాపము, 4వ అడ్డంకి దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క ఐశ్వర్యమును, దేవుని యొక్క దీవెనను, దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్నటువంటి అభివృద్ధిని, ఆయన ఆశిస్తున్నటువంటి ఆత్మీయ అభివృద్ధిని మనము పొందుకొనకుండా అడ్డగించేటటువంటి 4వ ఆటంకము పగ, ద్వేషము. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి.
అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. అక్కడ ఫుట్ నోట్ వేసి రాయబడి ఉన్నది. కింద ఏమని రాయబడి ఉన్నదంటే, మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు అని కూర్చబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లా వానిని క్షమించమంటున్నాడు. ఒకసారి ప్రార్థన చేసినప్పుడు అనడం లేదు. ఎప్పుడు అంటున్నాడు? నిలువబడి ప్రార్థన చేసిన ప్రతిసారి క్షమించమంటున్నాడు. అలా క్షమించకపోతే ఏం జరుగుతుంది అంటున్నాడు? పరలోకమందున మీ తండ్రి కూడా మిమ్మలను క్షమించడు అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి దీవెన్ని మనము పొందుకొనకుండా అడ్డగించే ఆటంకం ఇంకోటి ఏమిటి అంటే పగ, ద్వేషము. మీరు నిలువబడి ప్రార్థించినప్పుడెల్లా ఒప్పుకోనండి. కాబట్టి ఇక మీదట మీ చేత ఈ అలవాటు చేపియాలని ఆశపడుతున్నాను. ఎంతమంది ఇష్టపడతారు? నిలువబడి ప్రార్థన చేయమన్నప్పుడల్లా మీరు మొదటిగా ఏం చేయాలి? క్షమాపణ. నిలువబడి ప్రార్థన చేయమన్నప్పుడల్లా క్షమాపణ మన హృదయంలోనికి రావాలి. చూడండి, దేవుని యొక్క దీవెనలను మనం పొందుకొనకుండా అడ్డగించే ఆటంకం పగ, ద్వేషం. కాబట్టి ఇప్పుడు ఈ నూతన సంవత్సరానికి మనం అడుగు పెడుతున్నాం. మరలా ఆశీర్వాదానికి ఆటంకాలేవి మన జీవితాల్లో ఉండకూడదు. కనుక మన హృదయాల్లో ఏవైనా ద్వేషము, కోపము, విరోధ భావము, లేకపోతే అసూయ, అసహనము ఏవైనా మనలో ఉంటే వాటిని ఈ క్షణాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి నూతన సంవత్సరానికి అడుగు పెడదాం. దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని, ఈ వచ్చే సంవత్సరాన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంగా మార్చాలని ఆయన చిత్తంలో దాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఎటువంటి అడ్డంకి లేని వారముగా ఈ నూతన సంవత్సరానికి మనం అడుగు పెట్టాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. కనుక ఏవైనా మన హృదయంలో ఎవరి మీదైనా బిటర్నెస్, ఏదైనా చిన్న ద్వేషం, ఏదైనా చిన్న పగ, ఏదైనా క్షమించలేనటువంటి బాధ ఎవరి మీదనైనా ఉంటే ఈ క్షణాన్ని దేవుని ఎదుట వాటిని విడిచిపెడదాం. అది మనకిప్పుడు మన ఆశీర్వాదానికి అడ్డంకి కలగకుండా దేవుని సముఖమందు దాన్ని విడిచిపెడదాం. మనందరం కలిసి ఈ ప్రార్థన చేద్దాం. దేవుని వైపు తిరిగి, ఓ నా తండ్రి, ఇదిగో ప్రభువా, క్షమించలేనటువంటి వారిమిగా, ఇతరులను క్షమించలేనటువంటి వారిమిగా మాలో పగ, ద్వేషములు ఉండకుండా మా హృదయాన్ని ప్రభువా మార్చుమని ఇదిగో తండ్రి నీ ఎదుట నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో గత సంవత్సర కాలంలో అనేక విషయాల్లో అనేక మంది మీద కొన్ని విషయాల్లో బాధపడ్డాను, కొన్ని విషయాల్లో పగ పెంచుకున్నాను, కొన్ని విషయాల్లో ద్వేషించాను, కొన్ని విషయాల్లో కోపపడి మాటలు అన్నాను. ఇదిగో తండ్రి, అది పాపమని నేను గ్రహించాను. తండ్రి, ఈ క్షణాన వాటిని విడిచిపెడుతున్నాను. ఇదిగో నీవు నన్ను క్షమించినట్టే నేను క్షమిస్తున్నాను. నీవు నన్ను క్షమించావు గనుక నన్ను కూడా నేను క్షమించుకుంటున్నాను. ఇక మీదట నన్ను నేను నిందించుకోను. ఇక మీదట నా స్థితికి నన్ను నేను నిందించుకోను. ఎందుకంటే నీవు నన్ను క్షమించావు గనుక నన్ను నేను క్షమించుకుంటున్నాను. ప్రభువా, క్షమించే వ్యక్తిగా, పగలేనటువంటి వ్యక్తిగా, ప్రేమించే వ్యక్తిగా నన్ను ఈ నూతన సంవత్సరంలో నీవు మార్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. నా ప్రార్థన ఆలకించినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. యేసు నామమున నా ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనందరి జీవితాల్లో ఉండినటువంటి ఈ 4వ అడ్డంకిని కూడా ఈ నూతన సంవత్సరంలో తీసివేసి మనలను ఆశీర్వాదానికి వారసులుగా మార్చునుగాక. 5వది శాపము. చూడండి, శాపము పలు విధాలుగా
మానవుల యొక్క జీవితాలను ఏలుబడి చేస్తూ ఉన్నది. కుటుంబం మీద ఉండినటువంటి శాపము, రిపీటెడ్ క్రానిక్ డిసీజెస్, తిరిగి తిరిగి మరలా వస్తున్నటువంటి ఆ రోగాలు, తరువాత కుటుంబంలో సమాధానమును దెబ్బతీసేటటువంటి శాపము, ఆర్థిక పరమైనటువంటి కొరతలను ఏర్పాటు చేసేటటువంటి శాపము, తరువాత జీవితం మీద విరక్తి పుట్టించేటటువంటి శాపం. ఇటువంటి శాపాలు మానవుని మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. సంఘంగా మన మీద కూడా ఇటువంటి శాపాల్లో ఏదైనా ఏలుబడి చేస్తుంటే ఇది నాన్న ఆశీర్వాదమునకు మూలమైనటువంటి దేవుని యొద్దకు సమీపిద్దాం. నా జీవితంలో ఇక మీదట అనారోగ్య శాపము కానీ, ఆర్థిక పరమైనటువంటి శాపము కానీ, కుటుంబాన్ని బ్రేక్ చేసేటటువంటి శాపం కానీ, తర్వాత జీవితం మీద విరక్తి పుట్టించేటటువంటి శాపం కానీ, కుటుంబ సంబంధాలను విడగొట్టేటటువంటి శాపం కానీ ఏవి మాలో ఏలుబడి చేయకుండా యేసు నామములో వాటి నుండి విడిపించమని ఈరోజు మనందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ నూతన సంవత్సరంలో అట్టి శాపాల నుండి మనల్ని విడిపించి ఆయన ఆశీర్వాదపు పాత్రలుగా మనల్ని చేయబోతూ ఉన్నాడు. కనుక మనందరం కలిసి ఈ ప్రార్థన చేద్దాం. నాతో కలిసి మీరందరూ ప్రార్థించండి. ఓ మా గొప్ప దేవా, శాపము మమ్ములను ఏలుబడి చేసింది ప్రభువా గత సంవత్సరంలో, కానీ ఈ నూతన సంవత్సరంలో ఇక ఎట్టి శాపము మా మీద ఏలుబడి చేయకుండానట్లు అట్టి శాపమును యేసు నామములో పారద్రోలుచున్నావు. ప్రభువా, మమ్మను నువ్వు ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి పిలిచావు. అంతేకాదు, నీవే సిల్వలో మా కొరకు శాపమయ్యావు. గనుక ఎట్టి శాపము నా మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ఆర్థిక పరమైనటువంటి శాపము, ఆరోగ్యపరమైనటువంటి శాపము, కుటుంబ సంబంధాలను చెడగొట్టేటటువంటి శాపము, కుటుంబంలో సమాధానాన్ని దెబ్బతీసే శాపము, సంబంధ బంధాలను చెదరగొట్టేటటువంటి శాపము, ఈ శాపాలన్నింటి నుండి మమ్మల్ని నువ్వు విడిపించడానికి సిద్ధముగా ఉన్నందుకు మా ప్రభువా, మా రక్షకుడా, నిన్ను స్తుతిస్తూ ఈ ఆశీర్వాదాన్ని యేసు నామము పేరట స్వతంత్రించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ నూతన సంవత్సరంలో నిజముగా మిమ్ములను ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందించునుగాక. మన జీవితాల్లో ఉండినటువంటి అజ్ఞానము, అవిశ్వాసము, అలాగే అన్కన్ఫెస్డ్ సిన్, ఒప్పుకొననటువంటి పాపాలు, పగ, ద్వేషము, శాపాలు, వీటన్నింటి నుండి దేవుడు విడిపించి ఈ నూతన సంవత్సరాన్ని మీకు ఒక దీవెనకరమైనటువంటి సంవత్సరంగా ఆయన చేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. స్వాతంత్రించుకోవడానికి మనం కూడా సిద్ధపడి ఉందాం. దేవుని కృప మీకందరికీ తోడై ఉండునుగాక. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి వాక్య భాగం మీకు అందరికీ అర్థమైందని నేను ఆశపడుతూ ఉన్నాను. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి, సందెపూడి వచ్చేటప్పుడు పాల డబ్బా తీసుకొని రావాలని నేను ఎప్పుడు కోరుకోను. సందెపూడి వచ్చేటప్పుడు చికెన్ అవసరమైతే కీమా కొట్టించుకొనైనా తీసుకొని వద్దామని ఆశపడతాను. ఇప్పటిదాకా మీకు ఇచ్చింది పాలే. ఇంకా ఇప్పుడు చికెన్ పెట్టాలి. మీరు మాంసము తినువారై ఉన్నారు కనుక మీకు మాంసము తినిపించాల్సిన సమయం వచ్చింది. మీరందరూ పాలు డైజెస్ట్ చేసుకొని
మంచి ఇంకా బలవర్ధకమైనటువంటి ఆహారం తినడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న వాక్యాన్ని చూపించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నూతన సంవత్సరంలో నూతనపరచబడడం అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నాం. నూతన సంవత్సర ఆరాధనని మెళకువగా ఉండి ప్రార్థన చేసి వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి అని ఆశపడుతూ వస్తూ ఉన్నాం. అసలు నూతనపరచబడడం అంటే ఏంటి? ఎప్పుడైనా నేను ఒక విషయం చెప్తాను. ఏదైనా ఒక వాక్యం మనం గ్రహించాలి అంటే ఏ సందర్భంలో రాశాడో అది మనం నేర్చుకోవాలి, అది మనం గ్రహించాలి. లేనట్లయితే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఇందాక మనం చూసుకున్నటువంటి ఆరాధనలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అడ్డగించేటటువంటి మొట్టమొదటి ఆటంకం ఏంటి? అజ్ఞానము. కాబట్టి నిజమైనటువంటి దేవుని జ్ఞానం మనం గ్రహించిన వారమైతే నూతనపరచబడడం అంటే ఏంటో మనం తెలుసుకుంటాం. ఒకసారి లేఖన భాగాన్ని మీకు ఒకసారి చూపించాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. చూడండి, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇందాకే చెప్పాను, ఏదైనా ఒక వాక్యం మనకు అర్థం కావాలి అంటే ఆ వాక్యము ఏ సందర్భంలో రాయించాడో దేవుడు అది మనం గ్రహించాలి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అనే మాట చెప్పడానికి ముందు ఒక వచనం రాయించి ఉంచాడు. 16వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము, కాబట్టి మేము నూతన సృష్టి అంటున్నాడు. చూడండి, నూతనపరచబడడం అంటే ఏంటో తెలుసా? నూతన సృష్టి అంటే ఏంటో తెలుసా? శరీర రీతిగా ఎవనిని ఎరుగకపోవడం, క్రీస్తును సైతం ఎరుగకపోవడం. చూడండి, లోకమంతా తెలుసు ఆయన కన్యక గర్భాన పుట్టాడని, ఆయన శిలువ మరణం పొందాడని, ఆయన కనికరము కరుణ ప్రేమలు చూపించాడని అన్యులు సైతం, శత్రువులు సైతం, అపవాది సైతం ఒప్పుకుంటాడు. కానీ క్రైస్తవునికి తెలిసిన క్రీస్తు అది కాదు. క్రైస్తవునికి తెలిసినటువంటి క్రీస్తు కేవలము 2 చెక్క కొయ్యల మీద సిలువ వేయబడినటువంటి క్రీస్తు కాదు, కానీ తన స్వీయము విషయంలో, తన ఆంతర్య జీవితం విషయంలో సిలువ వేయబడినటువంటి క్రీస్తును ఎరిగిన వాడే క్రైస్తవుడు. మరలా చెప్తున్నాను, తన ఆంతర్యములో, తన స్వీయములో, తన చిత్తములో సిలువ వేయబడినటువంటి యేసును ఎరిగిన వాడే క్రైస్తవుడు. అట్టివాడే నూతన సృష్టి. కామన్ పీపుల్ లాగా, సామాన్య మానవుల్లాగా సిలువ మీద వేయబడినటువంటి క్రీస్తును, లేకపోతే పశువుల పాకలో జన్మించినటువంటి క్రీస్తును ఎరిగిన వ్యక్తివైతే నువ్వు క్రైస్తవుడు కావు. క్రైస్తవుడు క్రీస్తును శరీర రీతిగా ఎరిగినటువంటి వాడు కాడు. క్రైస్తవుడు క్రీస్తును ఆత్మలో ఎరిగినటువంటి వాడు. చూడండి, ఈ వాక్య భాగం సరిగా ఎప్పుడు నాతో చూపించి మాట్లాడాడంటే దేవుడు, ఒక దినాన కొందరు బంధువులే వారు మమ్మల్ని సమీపించడం జరిగింది. అయితే అప్పుడు అమ్మొచ్చి, ఎవరు బంధువులు, రక్త సంబంధీకులైనటువంటి వారిని మనల్ని పలకరీయకుండా, సరే ఎంత మాత్రం ప్రార్థనలో ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి
వాళ్ళతోనే మాట్లాడి వెనక్కి వెళ్ళిపోవడం ఏం బాగుంది? సొంత రక్త సంబంధికురాల్ని కదా, నన్ను కనీసం పలకరియలేదే అని బాధపడుతుంది. సరిగ్గా అదే సమయంలో దేవుడు నాతో ఈ వాక్యంతో మాట్లాడాడు. కావున ఇక మీదట మేము ఎవనినైనను శరీరరీతిగా ఎరుగము. అమ్మా, శరీరరీతిగా మేము ఎవరిని ఎరుగం, అంతటా ఆత్మ ద్వారా ఎరిగిన వారం మేమిక. ప్రభువే ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, కట్టుబాట్లు ఉండవు. వారు నన్ను పలకరించేదేంటి? నేను ఆత్మ యొక్క స్వాతంత్ర్య నియమంలో ఉన్నాను గనక నేనే వెళ్ళి పలకరిస్తాను అనే మాట మనలోనికి రావాలి. మనము శరీర రీతిగా ఎరిగిన వారము కాము. వారు మన రక్త సంబంధికులైనా సరే, మనము ఎలా ఎరిగిన వారం? ఆత్మయందు ఎరిగిన వారం, క్రీస్తును ఎరిగి ఉన్న ప్రకారం ఎరిగిన వారం. ఇప్పుడు చెప్పండి, మీరు క్రీస్తును ఎలా ఎరిగిన వారు? క్రీస్తును కేవలం శరీర రీతిగా ఎరిగిన వారేనా? ఆయన నా కోసం వచ్చాడు ఈ లోకానికి, నా పాపాల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు, నా కోసం తను తగ్గించుకున్నాడు, నేను ఐశ్వర్యంలో అభివృద్ధి పొందాలని, నేను ఆశీర్వదించబడాలని ఆయన తను రిక్తునిగా చేసుకున్నాడు, అంతవరకే తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా? లేక మేము క్రీస్తును ఎరిగి ఉన్న ప్రకారము మీరును క్రీస్తునందు వేరు పారిన వారై స్థిరులుగా కదల్చబడిన వారిగా ఉండాలని ఆశించిన రీతిగా మనం ఉంటున్నామా? ఆయన స్వీయము విషయంలో సిలువ వేయబడ్డాడు. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11, 12, 14, 15, 16 వచనములు చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11, 12, 14, 15, 16 వచనములు చదువుకుందాం. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడండి. సహజంగా అపోస్తలుడైనటువంటి పౌలు వంటి పెద్దవారు రాసినటువంటి లేఖే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అటువంటిది ఆ లేఖలో పెద్ద అక్షరాలతో రాస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది, ఆ విషయం మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాలి అని ఆయన పెద్ద అక్షరాలతో తన స్వంత చేత్తో రాస్తున్నాను అంటున్నాడు. ఏమని రాస్తున్నాడు? శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. 14వ వచనం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందునూ అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. 15వ వచనం, క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమీయూ లేదు, పొందకపోవుట యందేమీయూ లేదు. 16వ వచనం, ఈ పద్ధతి చొప్పున నడుచుకొను వారికందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. జాగ్రత్తగా చూడండి, ఎవరికి సమాధానము, ఎవరికి దేవుని కృప, ఎవరికంటే ఒక పద్ధతిని ఇక్కడ పౌలు భక్తుడు చూపిస్తా ఉన్నాడు. ఆ పద్ధతిని అనుసరించి నడిచిన వారికి అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానము కృప కలుగుతుంది. ఏంటా పద్ధతి అంటే అక్కడ అంటున్నాడు, శరీర విషయంలో చక్కగా ఆగపడేవారుగా క్రైస్తవుడు ఉండకూడదు. శరీర విషయమందు చక్కగా ఆగపడడం అంటే కేవలము శరీర రీతిగా క్రీస్తుని ఎరిగి ఉండడం మాత్రమే. అలా కాకుండా ఆ క్రియల ప్రకారంగా కాక ఎలాగా చూడండి, క్రొత్త సృష్టి పొందడంలోనే ఉన్నది.
క్రొత్త సృష్టి పొందడంలోనే ఉన్నది ఆశీర్వాదము. క్రొత్త సృష్టిగా మార్చబడడంలోనే ఉన్నది దీవెన. ఏంటి క్రొత్త సృష్టిగా మార్చబడడం అంటే? శరీర రీతిగా ఎరుగకపోవడం, ఆత్మస్థాయిలో దేవునిని ఎరగడం, క్రీస్తుని ఎరగడం. అది నూతన సృష్టిగా మార్చబడడం అంటే. నూతన సృష్టిగా మార్చబడడంలోనే ఉంది భక్తి అంతా. అదే దేవుని ఇశ్రాయేలుగా నిన్ను మారుస్తుంది. అదే నిన్ను దేవుని యొక్క సమాధానానికి, కృపకు నిన్ను వారసునిగా చేస్తుంది అంటున్నాడు. కాబట్టి గత సంవత్సరం నువ్వు క్రీస్తుని ఎలాగ ఎరిగి ఉన్నావు, ఈ సంవత్సరం క్రీస్తును ఎలాగ ఎరగాలని కోరుకుంటున్నావు? ఇక మీదట ఎవరైనా నిన్ను హాని చేసినప్పుడు, ఎవరైనా నిన్ను నీ స్వంత రక్త సంబంధికులే, నీ స్వంత వారే నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, నూతన సంవత్సరం కదా, పోయిన సంవత్సరం అంటే ఏదో అనుకున్నాం, పోతే పోయింది. పాత సంవత్సరం కదా, తీసేసుకోవచ్చు కదా. కొత్త సంవత్సరం కదా, కనీసం వందనాలు చెప్పొచ్చు కదా అనుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? శరీర రీతిగా ఎరిగిన వ్యక్తిగా ఉండొద్దు. ఇక శరీర రీతిగా ఎరిగిన వారు అలాగే ఆలోచిస్తారు తప్ప, నేను ఇక మీదట శరీర రీతిగా ఎవ్వరిని ఎరిగిన వ్యక్తిని కాను. ప్రతి ఒక్కరిని నేను ఎరిగిన విధానం ఎలాగా అంటే, ఆత్మలో నేను ఎరిగిన వాడిని. ఆత్మలో నాకు ఇక ఎటువంటి కట్టుబాటు లేదు, ఆత్మలో నాకు ఎటువంటి అడ్డంకి లేదు, ఆత్మలో నాకు స్వాతంత్ర్యం ఉన్నది. నేను స్వేచ్ఛగా మరి ఏ విధమైనటువంటి బిటర్నెస్కి కానీ, ఏ విధమైనటువంటి ద్వేషానికి కానీ, కలహానికి కానీ నేను బంధించబడినటువంటి వ్యక్తిని కాను. నేను ఇప్పుడు స్వతంత్రుడను. కాబట్టి ఇక మీదట నన్ను పలకరించలేదే, నాకు విష్ చెప్పలేదే, నాకు వందనాలు చెప్పలేదే అని నేను ఇక అనను. నేను ఆత్మలో ఎరిగిన వ్యక్తిని అని చెప్పేవారిగా దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో మనల్ని అందరినీ మార్చునుగాక. అలాగే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. చూడండి, ఇందాక నేను చెప్పినటువంటి భాగం, దేవుని ఆశీర్వాదాన్ని అడ్డగించే వాటిలో మొట్టమొదటి ఆటంకం ఏంటి? అజ్ఞానము. చూడండి, ఆ అజ్ఞానానికి దారి తీసేది ఏంటంట? ప్రాచీన స్వభావం. ప్రాచీన స్వభావము దాని క్రియలతో సహా విడిచిపెడితే జ్ఞానం కలుగుతుంది, దేవుని జ్ఞానం కలుగుతుంది. మీరు ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఎలాగంట? క్రీస్తు పోలిక చొప్పున మీరు ఆ నూతన స్వభావాన్ని ధరించుకుంటున్నారట. కాబట్టి ఇక మీదట మీరు ఎలాగా ఉండాలి? క్రీస్తు పోలిక చొప్పున, క్రీస్తు పోలిక చొప్పున, క్రీస్తు యేసు అనుసరించిన విధానంలో మీరు ప్రతి ఒక్క విషయాన్ని చూడాలి. ఆయన క్షమించిన రీతిగా, ఆయన ప్రార్థించిన రీతిగా, ఆయన తండ్రిని సంతోషపెట్టిన రీతిగా, ఆయన కరుణించిన రీతిగా, ఆయన ప్రేమించిన రీతిగా చేయాలి. ఇప్పుడు మీకు కొలమానం ఎవరు? క్రీస్తు యేసు. శరీర రీతిగా ఎరిగిన క్రీస్తు కాదు, ఆత్మలో. చూడు, క్యాపబిలిటీ ఉంది, ప్రార్థిస్తే పొందుకునే అధికారం ఉన్నది ఆయనకు. ఎందుకంటే ఆయన సర్వములో సర్వమవునట్లుగా సమస్తమును ఆయనకు లోబర్చాడట. కానీ ఒక్కసారిగా వందల మంది దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళ ముందు ఒక్కసారి ఆకాశం నుండి ప్రత్యక్షం అయిపో చాలు, అందరూ దేవుని కుమారుడు అనుకుంటారు. అంటే లోబడలేదు ఆయన. నీ ఎదుట రాళ్ళున్నాయి, ఆహారంతో నీకేం పని? రాళ్లను రొట్టెగా మార్చమంటే పరలోకపు మన్నా టేస్ట్తో అయ్యేటటువంటి స్పెషల్ బ్రెడ్గా మారిపోయింది కదా. ఒప్పుకోలేదు. ఈ లోకమంతా నిన్ను ఇంతకాలం నువ్వు ఒక అపవిత్రమైనటువంటి
జన్మకు కారణమైనటువంటి వ్యక్తివి కదా, నీ తల్లి నిన్ను అపవిత్రతలో కన్నది కదా అని నిన్ను దూషిస్తూ ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఇదిగోరా, ఈ లోకం మొత్తానికి నిన్ను రాజుగా చూపించడానికి ఈ యెరూషలేము పట్టణం యొక్క శిఖరం మీద నిన్ను నిలువబెట్టి నీ యొద్ద నుండి ఒక షైనింగ్ లైట్ ఈ యెరూషలేము మొత్తం కనబడేటట్లు చేస్తాను అన్నాడు అపవాది. ఒప్పుకోలేదు. ఈ మూడు ఆయనకు చేయడానికి చేతగా కాదు. అదే చెప్తా ఉన్నాను, లోకం ఎరిగినట్లుగా కాదు, ఆంతర్యములో స్వీయము విషయములో క్రీస్తును ఎరిగిన వారిగా మనం ఉండాలి. అక్కడ ఆయన మనుష్యుడు రొట్టె వలన దేవాలయం ఎదుట ప్రత్యక్షపరచబడడం వలన లోకం మీద అధికారం చూపించడం వల్ల కాదు, దేవునికి లోబడ్డంలో, దేవుని మాట వినడంలో, దేవుణ్ణి సంతోషపెట్టడంలోనే మనుష్యుని యొక్క ఆశీర్వాదం ఉన్నది అని నిరూపించడానికి ఆయన లోబడ్డాడు. ఆయన అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు. మనకు తెలుగు భాషకి ఇంగ్లీష్ భాషకి కొంచెం వేరియేషన్ ఉంటుంది. అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, తెలుగు ఇంగ్లీష్కే ఇంత తేడా ఉంటే మానవ భాషలకు దేవదూతల భాషలకు ఇంకెంత తేడా ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి భాషలతో ఆరాధించడం కూడా చాలా ప్రాముఖ్యం. అది మన వ్యక్తిగత జీవితాల్లో ఆ అనుభవంలో ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సరే చూడండి, ఇక్కడ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు అని ఉంటుంది కదా. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, దేవుని నోట నుండి వచ్చుచున్న ప్రతి మాట వలన మనుష్యుడు జీవించుచూ ఉండును అని ఉంటుంది. అంటే అది ఒక్కసారిగా అయిపోయే పని కాదు, అది నిరంతరము జరిగేటటువంటి పని. దేవుని నోట నుండి ప్రతిరోజు మాట రావాలి, మనుషుడు ప్రతిరోజు జీవించిన వానిగా ఉండాలి. మనుషుడు ఎప్పుడు జీవించిన వానిగా ఉంటాడంటే దేవుని నోట నుండి వచ్చినటువంటి ఒక మాట విని జీవించిన వ్యక్తి కాడు. దేవుని నోట నుండి వస్తున్నటువంటి ప్రతి మాటను వింటూ జీవించేవాడు క్రైస్తవుడు. చూడండి, యేసు ప్రభు వారు ప్రతిదినం తండ్రి యొక్క స్వరాన్ని వినడం నేర్చుకున్నాడు. ప్రతిదినం ఆయన తండ్రి యొక్క స్వరాన్ని వినడం నేర్చుకున్నాడు. కోటాను కోట్ల మందిని ప్రభావితం చేసేటటువంటి ఒక సంఘాన్ని స్థాపించడానికి, ఈ లోకాన్ని తలక్రిందులు చేసేటటువంటి 12 మంది అపోస్తలను ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాత్రంతా ఆయన ప్రార్థనలో గడపాల్సి వచ్చింది. ఒక రాత్రంతా దేవుని స్వరం వినాల్సి వచ్చింది. లేదు, పేతురుకు మంచి ఆధిక్యత ఉంది, పేతురుకు ట్రెజరీ ఇస్తాను. లేదు, యోధాకి ట్రెజరీ బాధ్యత అప్పగించు, యోధాకి చందా పట్టేటటువంటి బాధ్యత అప్పగించు. లేదు నాయన, పేతురైతే అందరినీ కలుపుకుంటాడు బాగా. లేదు, నేను చెప్తున్నానుగా, యోధాకి అప్పగించు. ప్రతి విషయంలో యోహాన్ చాలా చిన్నవాడు, అంతకంటే పెద్దవారు ఉన్నారు, వాళ్ళని లేదు, యోహాన్ తీసుకో. ప్రతి విషయంలో దేవుని యొక్క స్వరాన్ని వినడం నేర్చుకున్నాడు యేసయ్య. ఎందుకంటే అదే మనుష్యుని జీవింపచేస్తుంది. అలాగే మనం చూస్తాం, అపోస్తలుల కార్యంలో చూస్తాం, దేవాలయం దగ్గరికి వెళ్ళగానే పేతురు యోహాన్లు ప్రవేశించగానే అక్కడ బహు సంవత్సరాల నుండి పడి ఉండినటువంటి ఒక కుంటివాడు ఉంటాడు. పేతురు ఏం చేస్తాడు, అతని వైపు తిరిగి ఏమంటాడు, నీకు ఇవ్వడానికి మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగిన దాన్నే నీకు ఇస్తున్నాం. గమనించండి, యేసయ్య కొన్ని 100 సార్లు ఆ దేవాలయంలోనికి వెళ్ళాడు. కొన్ని 100 సార్లు వెళ్ళి ఉండొచ్చు. ఆ దేవాలయంలోనికి వెళ్ళి ఆయన సమాజ మందిరాల్లో, దేవాలయంలో అనేక మందికి బోధించాడు. కానీ అతన్ని ఎందుకు ఆయన బోధించడానికి వెళ్ళినప్పుడు, ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అతన్ని ఎందుకు స్వస్థపరచలేదు?
యేసయ్య ప్రతి ఒక్క రోగిని స్వస్థపరచడానికి కదా వచ్చింది, ప్రతి ఒక్క పాపం నుండి విడిపించడానికి కదా వచ్చింది. మరి ఆ ఒక్క కుంటివాడిని ఎందుకు స్వస్థపరచలేదు? చూడండి, అది తండ్రి చిత్తం కాదు. ఒకవేళ దేవుడు యేసు ప్రభువారు అప్పుడే గనక స్వస్థపరిచినట్లయితే, తరువాత పేతురు ద్వారా జరిగించిన కార్యం వల్ల 3,000 మంది బాప్తిస్మం పొంది మారు మనసు పొందడానికి అడ్డంకి అయ్యేవాడు యేసయ్య. దేవుని స్వరం వినడం తెలుసు యేసయ్యకు. ఇది నా చిత్తం కాదు, ఇప్పుడు నువ్వు స్వస్థపరచొద్దు, ఇప్పుడు నాకు ఇష్టం కాదు. నేను ఒక సమయాన్ని నిర్ణయించాను. ప్రతి విషయంలో తండ్రికి లోబడినటువంటి యేసు, ఇటు యేసు నువ్వు ఎరిగి ఉన్నావా, అప్పుడు నువ్వు నూతన సృష్టివి, అప్పుడు నువ్వు క్రొత్త సృష్టివి. క్రొత్త సృష్టి పొందుటలోనే ఆత్మీయ జీవితం ఉన్నది. అంతేగాని భక్తి ఒక నిష్ఠా క్రమాన్ని అనుసరించడంలో లేదు. అదే అంటున్నాడు, క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటలో ఏమీ లేదు, పొందకపోవడంలో ఏమీ లేదు. శరీరరీతిగా ఎరిగిన క్రైస్తవునిగా మాత్రమే ఉంటున్నావా, లేక ఆత్మలో ఎరిగినటువంటి క్రైస్తవునిగా ఉంటున్నావా? ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 22-24 వచనాలు చదివి నేను ముగించేస్తాను. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూడండి, ఇక్కడ 21వ వచనంలో ఆఖరి భాగంలో ఒక మాట అంటున్నాడు, మీరాలాగా క్రీస్తును నేర్చుకున్న వాళ్ళు కారు. ఇప్పుడు ఒకవేళ పౌలు భక్తుడు మన విషయమై ఆ మాట మనకు రాస్తే, సందెపూడికి ఒక లేఖ రాస్తే, సందెపూడికి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు సందెపూడి సహోదరులకు రాస్తున్న లేఖ అనే దానికి టైటిల్లో మీరాలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు అనే మాట రాశాడు అనుకోండి. ఎట్లా నేర్చుకోలేదు క్రీస్తుని? ఎలాగ క్రీస్తుని నేర్చుకోలేదు అని సతమతం అయ్యేటటువంటి క్రైస్తవ్యంలో ఉన్నామా? లేక ఎస్, నేను ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో సహా విసర్జించి దురాశలను విడిచిపెట్టి క్రీస్తు యేసు యొక్క పోలికలోకి మార్చబడడం కోసం ఆయనను శరీర రీతిగా ఎరుగని క్రైస్తవుడను. నేను శరీర రీతిగా ఎరిగి ఆయన నేర్చుకోలేదు, ఆయన ఆత్మలో నేర్చుకున్నాను. నేను ఆత్మలో ఎరిగినటువంటి క్రైస్తవుడను. నా చిత్త వృత్తి యందు నూతనపరచబడినటువంటి క్రైస్తవుడను. నా బుద్ధి యందు నూతనపరచబడినటువంటి క్రైస్తవుడను. ఇప్పటిదాకా కేవలము శరీర రీతిగానే నేను ప్రతి ఒక్కరిని చూచాను, శరీర రీతిగానే ప్రతి ఒక్కరి యొద్ద నుండి ఆశించాను, శరీర రీతిగానే ప్రతి ఒక్కరి కొరకు ప్రయాసపడినాను. కానీ ఇక మీదట అలా కాదు. నేను ఇప్పుడు నా బుద్ధి మార్చుకున్నాను, నా మనస్సు మార్చుకున్నాను, నా బుద్ధి మారింది, నా చిత్తవృత్తి యందు నేను నూతనపరచబడ్డాను. ఇక మీదట నేను ఎవరిని శరీర రీతిగా ఎరిగిన వ్యక్తిని కాను. చూడండి, మీ కుటుంబంలో మీ భర్తలను, మీ భార్యలను, మీ పిల్లలను సైతము శరీర రీతిగా ఎరుగని వారిగా ఉండాలి. ఆత్మలో ఎరిగిన వారిగా మీరందరూ ఉండి అలాగా నూతనపరచబడిన వారై నూతన సృష్టిగా దేవుని ఎదుట నిలవబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో అట్టి కృపలతో మిమ్మల్ని అందరినీ నింపి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా.
నూతనపరచబడడం అంటే ఏదో క్షమించడం, లేకపోతే ప్రేమించడం, లేకపోతే పాపాన్ని ఒప్పుకోవడం, లేకపోతే లోకంలో నుండి వారం వారం నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆరాధించడం అని అనుకున్నాం ప్రభువా ఇంతకాలం. కానీ నూతనపరచబడడం అంటే అది కాదు. నూతనపరచబడడం అంటే శరీర రీతిగా ఎవరిని క్రీస్తును సైతం ఎరుగకపోవడం అని ప్రభువా ఇప్పుడు నువ్వు మాకు చూపించావు. కానీ ఇంతకాలం మాకు తెలిసిన క్రీస్తు కేవలము బాహ్యంగా సిలువ వేయబడినటువంటి క్రీస్తే, బాహ్యంగా స్వస్థపరిచినటువంటి క్రీస్తే, బాహ్యంగా క్షమించినటువంటి క్రీస్తే. కానీ ఇదిగో ఆంతర్యంలో ప్రతి విషయంలో తండ్రి యొక్క స్వరాన్ని వినే క్రీస్తు, ప్రతి విషయంలో తండ్రి యొక్క చిత్తాన్ని చేసేటటువంటి క్రీస్తు, ప్రతి విషయంలో తండ్రి యొక్క మాట జవదాటినటువంటి క్రీస్తు, ప్రతి విషయంలో తండ్రిని సంతోషపెట్టే క్రీస్తు. అయ్యా, అలాగ ఎరిగినటువంటి వారిగా మీరు మమ్మల్ని అందరినీ మార్చండి. నిజంగా ఇలాగ నూతనముగా క్రీస్తుని ఎరిగిన వారమై నూతన సృష్టిగా మేమందరం మార్చబడినట్లు ఈ నూతన సంవత్సరంలో నూతన కృపలతో మమ్మల్ని మీరు నింపమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.